రైట్ ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్ గారు ఉన్నారు. ఏదైతే చీరలలో పెట్టిన సభ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం వల్ల నల్గొండలో ఆ సభని ఇక్కడున్న ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆ పోలీసుల ఒత్తిడితో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రైతు దీక్షకు ఎందుకు ఆ సభలు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అంటే రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే రైతులు చైతన్యమై గ్రామ గ్రామాన నిలదీస్తారనే భయం, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే భయం వాళ్ళకున్నది. రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి దిగుబడిని కూడా కనీసం కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకొని ఎవరైతే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలున్నాయో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే రైతులు చైతన్యం అవుతారు, తిరగబడతారనే భయం ఉంది. మొన్నటికి మనం చూసినాం, షాబాదులో దాదాపు 10,000 మందితో సభ జరిగితే ఆ సభలో రైతాంగం పక్షాన వచ్చినటువంటి మరి ప్రశ్నలు కావచ్చు, వాళ్ళ నుంచి చూపించినటువంటి చైతన్యం ఇవాళ ప్రభుత్వం తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ వచ్చిన ప్రశ్నలు రైతుల నుంచి వచ్చినాయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందా? అంటే కనిపించింది కదా, దాదాపు మీడియా ముందు కానీ వేల మంది రైతాంగం ముందల పెద్ద మనుషులు ఏ విధంగా మాట్లాడినారు, రైతులు ఏ విధంగా మాట్లాడినారు, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తామని మాట్లాడినరో కళ్ళ ముందు మొన్న కనిపించింది షాబాద్లో. మరి షాబాద్లో జరిగినటువంటి ధర్నా కావచ్చు, అదేవిధంగా మైబాద్లో జరిగినటువంటి ధర్నా కావచ్చు, వీటి ద్వారా ప్రభుత్వం భయపడతా ఉన్నది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం భయపడకపోతే దాదాపు 4-5 దశాబ్దాలుగా క్లాక్ టవర్, నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర ధర్నాలు జరిగితే ఏ సందర్భం వచ్చినా, అది ఏ నిరసన కావచ్చు, అది బహిరంగ సభ కావచ్చు, అది దీక్ష కావచ్చు, క్లాక్ టవరే సెంటర్ నల్గొండకి. అటువంటి దీక్షా స్థలాన్ని అక్కడ అనుమతి ఇవ్వడానికి భయమైంది. ఇది నిజం కాకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆంక్షలు పెట్టినాం అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష చేసినాడు లేని ఆంక్షలు, అనేక రాజకీయ పార్టీలు అక్కడ ధర్నాలు చేసినప్పుడు లేని ఆంక్షలు ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి రైతు ధర్నా అప్పుడే ఎందుకు వస్తున్నది? దాంతో అర్థమవుతా ఉంది. ఇదే వెంకటరెడ్డి కావచ్చు, వేరే సందర్భంలో రేవంత్ రెడ్డి క్లాక్ టవర్కి వచ్చినప్పుడు పెట్టినటువంటి సభలు కావచ్చు, క్లాక్ టవరే అనేక సమావేశాలకు సభలకు వేదిక కాబట్టి అది ఎవరికి ఇబ్బంది కలిగేటువంటిది కాదు. కేవలం వాళ్ళకు భయం, వెన్నులో భయం పుట్టి మాత్రమే అనుమతి నిరాకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం, చట్టాలకు లోబడి రాజ్యాంగాన్ని అనుసరించే మా పోరాటం ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటుంది, రైతాంగం పక్షాన ఉంటుంది. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని తప్పకుండా ఇవాళ రైతాంగం అంతా కూడా గల్లాబట్టి నిలదీస్తున్నారు. తప్పకుండా వారింట మేము ఉంటాం, వారి పక్షాన ఉంటాం, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పేసి మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ నల్గొండల సభ పెట్టాల్సి వస్తే ఏ విధంగా ప్రశ్నలు సంధించబోతున్నారు ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీనే, కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఏం వక్రీకరించాల్సిన అవసరం లేదు, కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్నికల ముందు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తాన్నావు అందరికీ రైతులకు అన్నావో అది ఇవ్వమని అడుగుతాం. నువ్వేదైతే 42,000 కోట్లు రుణమాఫీ బాకీ ఉందో అది మరి రుణమాఫీ చేస్తామనో అది అడుగుతాం. కాలేదంటారా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో? వాళ్ళ మాటనే ఇవాళ దాదాపుగా అసెంబ్లీలో కావచ్చు, వేరియస్ వేదికల మీద వాళ్ళు చెప్పినటువంటిది 22,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినాం అన్నటువంటి మాట వాళ్ళే అంటున్నారు. ఇక రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు మేము 72 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే వీళ్ళు 40 లక్షల మంది దాటడం లేదు. వివిధ రూపంలో వివిధ కారణాలు చూపించి దాదాపుగా కుదించారు 40 లక్షల మందికి. కాబట్టి వీటిని అన్నిటిని కూడా వీళ్ళ ఫెయిల్యూర్స్ని మేము ప్రశ్నిస్తామనే భయం ఉంది కాబట్టి మా సభ అనుమతి నిరాకరించారు. అంటే ఇక్కడ కూడా రైతులు బాధపడట్లేదు, పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు. కేవలం ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే కుట్రనే రైతుల్ని ఉసగొల్పుతులు రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ యాసంగికి నీళ్లు ఇవ్వటం లేదని రాజాపేట మండలం నల్గొండ జిల్లా ఏదైతే మేము ఇవాళ ధర్నా చేయాలనుకుంటున్నామో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అదే జిల్లాలోని రాజాపేట ప్రజలు రోడ్డు మీదకి వచ్చినారు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేదు అని. మా ప్రభుత్వంలో మేము చాలా స్పష్టంగా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా దాదాపు సూర్యాపేట కోదాడ వరకు నీళ్ళు ఇచ్చినాం. దాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం అనుభవంలో ఉన్న ప్రజల అనుభవంలో ఉన్నది కాబట్టి ఆనాడు కాలువ ద్వారా చెరువులలో నింపినటువంటి వాళ్ళం మేము. ఇవాళ చెరువుల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తగా చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న అంతా కూడా ప్రజల ప్రశ్న. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడిగేదంతా కూడా రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము అడిగే ప్రతి మాట కూడా
నువ్వు ఇచ్చినటువంటి హామీ కొనసాగింపు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ 8 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి నల్గొండ జిల్లాలో జరగలేదు, మాకు ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా ఇలా ఎందుకు ధర్నాలు పెట్టాల్సి వస్తుందని కూడా అంటున్నారు. సో 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, నిజానికి మేము 100 రోజుల్లోనే మేము తొందరపడలేదు, 100 రోజుల్లోనే మేము అడగలేదు. 365 చూసినాం, ఇవాళ 406 రోజుల తర్వాత మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మేము అడుగుతున్నది మీరు పెట్టినటువంటి పరిమితి, మీరు పెట్టినటువంటి పరిధిలో 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని కాకుండా 406 రోజుల తర్వాత మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మమ్మల్ని ప్రజలు పెట్టినారు. సో ప్రతిపక్ష గొంతుకగా తప్పకుండా మేము మాట్లాడతాం, ప్రతిపక్షంగా మాట్లాడతాం, ప్రజల పక్షంగా మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మా పోరాటం కొనసాగుతాను. అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే భూములు ఉన్న వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందజేయమని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజల హితం కోరి ఏదైనా కార్యక్రమం చేస్తే తప్పకుండా మా సహకారం ఉంటుంది. కానీ ఏది చేసినా రాజకీయ కోణంతో, ఏది చేసినా కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతినైతే ఈ రాష్ట్రంలో అవినీతిమయంగా ఈ రాష్ట్రాన్ని మార్చిందో అదే పద్ధతిలో ఏవైనా స్కీములు తీసుకొస్తే తప్పకుండా మా వైపు నుంచి ప్రశ్న ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా పేదవాళ్లకు న్యాయం జరిగితే తప్పకుండా మా సహకారం ఉంటుంది. కానీ ఇందిరమ్మ ఇళ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇళ్ళు ఇస్తుంటే తప్పకుండా మా ప్రశ్న గ్రామాల నుండి ఉంటుంది. అంటే గతంలో మూసీ విషయంలో కూడా అక్కడెక్కడో హైదరాబాద్లో కాదు నల్గొండకు వచ్చి చూడండి అన్న వాళ్ళు ప్రస్తుతం నల్గొండకు వస్తే ఎందుకు ఆపవలసి వస్తుంది కాంగ్రెస్ నాయకులు? మూసీ విషయంలో వాళ్ళే అంటున్నారు రైతాంగం ఇబ్బంది పడతా ఉందని. ఇవాళ వేల మంది రైతులతోటి క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటున్నాం. మీరు అంటున్నట్టుగానే మూసీతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ధర్నాకు వస్తారు, ఏదైనా ప్రశ్నించేది ఉంటే అక్కడే ప్రశ్నిస్తారు. మరి అటువంటి రైతాంగం వచ్చేటువంటి సభని మీరెందుకు అనుమతి నిరాకరిస్తుందో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో తేటతెల్లమవుతుంది వాళ్ళ బేల వాదన, వాళ్ళ యొక్క కేవలం అసమర్థ వాదన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం అంతా కూడా మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమని వాళ్ళంటా ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నోళ్ళు మూపించే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తప్పకుండా మేము తిప్పికొడతాం. గ్రామాల్లో ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టుని ఇవాళ ఆశ్రయించినాం, కోర్టు తప్పకుండా పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ అది కూడా జరగకపోతే తప్పకుండా గ్రామాల్లో జరిగేటువంటి ఆ సభలలో రైతాంగం పక్షాన మేము నిలబడతాం, వారి పక్షాన పోరాటం.